అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ సెషన్ లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కీవర్డ్ యూజ్డ్ టు ఇన్హెరిట్ ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ అనదర్ జావా క్లాస్. జావాలో మనము ఇంకో క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ ని మెథడ్స్ ని మనము మనకు కావాల్సిన క్లాస్ లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాగైతే మన పేరెంట్స్ నుంచి వాళ్ళ ఆస్తులు వాళ్ళ జీన్స్ ఓకే అన్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటూ వస్తామో మన నుంచి మన పిల్లలు ఇన్హెరిట్ చేసుకుంటారు కదా. అదే విధంగా జావాలో కూడా మనం క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి మనం వేరియబుల్స్ మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఎందుకు? ఇప్పుడు 10 క్లాసులు ఉన్నాయండి. 10 క్లాసులు అదే వేరియబుల్స్ అదే మెథడ్స్ క్రియేట్ చేసేయడం ఎందుకు? ఒక క్లాస్ ని పేరెంట్ క్లాస్ చేసేయండి. ఆ పేరెంట్ క్లాస్ కి ఇవన్నీ చైల్డ్ క్లాసెస్ చేయండి. ఓకే, ఆ పేరెంట్ నుంచి చైల్డ్ క్లాస్ అన్నిటికీ ఆ యొక్క పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ అన్ని వచ్చేస్తాయండి. దీన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. కాకపోతే ఈ యొక్క చైల్డ్ క్లాస్ ఓకే పిల్లల క్లాస్ అనుకుందాం. ఓకే, పిల్లోడి క్లాసు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఓకే వాళ్ళ తల్లిదండ్రుల క్లాస్ నుంచి ఎలా ఈ యొక్క వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని ఆ పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని చైల్డ్ క్లాస్ లోకి ఓకే చైల్డ్ క్లాస్ ఎలా తెచ్చుకుంటుంది, ఏ కీవర్డ్ వాడి తెచ్చుకుంటుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఎక్స్టెండ్స్ కీవర్డ్ అండి. ఓకే, చైల్డ్ క్లాస్ మరలా వేరియబుల్స్ పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని మళ్ళా ఓకే ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరన్నా మీ తాతనో మీ ఫాదరో బాగా రిచ్ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు కూడా రిచ్ అదే లైఫ్ స్టైల్లో ఉంటారండి, రిచ్ గానే ఉంటారు. ఎందుకంటే ఆ వాళ్ళ ఆస్తులు మీకు వస్తాయి. ఓకే, వాళ్ళ ఆస్తులు మీకు వస్తాయి కాబట్టి అదే లైఫ్ స్టైల్లో ఉంటారు. మీకు అదే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీస్ సంపాదించాల్సిన అవసరం లేదు. మీ తాతల నుంచి మీకు వస్తాయండి. అది దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం మనము. ఈ జావాలో కూడా అంతే అండి. ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, అందులో వేరియబుల్స్ మెథడ్స్ క్రియేట్ చేసుకుంటాము, దానికి ఒక చైల్డ్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేస్తాము. ఓకే, మరలా ఇదే వేరియబుల్స్ మళ్ళీ ప్రాపర్టీస్ మళ్ళీ డెవలప్ చేసుకున్నాడు ఎందుకు అన్నట్టుగా ఓకే మన పేరెంట్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ ని చైల్డ్ క్లాస్ లో తెచ్చుకోవాలంటే మనం వాడాల్సిన కీవర్డ్ వచ్చేసి ఎక్స్టెండ్స్ కీవర్డ్ అండి. ఇంకా ఆన్సర్ మీకు బాగా అర్థం కావాలంటే ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ద్వారా దీన్ని నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. దానికి ఎక్లిప్స్ ఐడికి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను కొన్ని కొత్త క్లాసెస్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి ఉంది కదా, ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తానండి. న్యూ క్లాస్ అని చెప్తాను, ఫ్రూట్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఓకే, FRUIT. ఓకే, ఫ్రూట్ అనేది ఒక క్లాస్ నేను క్రియేట్ చేస్తాను. ఈ ఫ్రూట్ క్లాస్ లో నేను ఏం చేస్తానంటే కొన్ని వేరియబుల్స్ కొన్ని మెథడ్స్ ని నేను క్రియేట్ చేస్తాను. ఫ్రూట్ నేమ్ ఆఫ్ ద ఫ్రూట్ ఓకే స్ట్రింగ్ ఏ సీజన్ లో ఈ ఫ్రూట్ అనేది పండుతుంది. ఓకే, దాని పేరు ఏంది, ఏ సీజన్ లో అది పండుతుంది. ఓకే, పబ్లిక్ వైడ్ ఈట్ ఫ్రూట్. ఓకే, ఈట్ ఫ్రూట్ అంటే ఈటింగ్ ద ఫ్రూట్ అని చెప్పేసి చెప్తాం. ఫ్రూట్ ఓకే ఈటింగ్ ద ఫ్రూట్. ఓకే, పబ్లిక్ వైడ్ మేక్ జ్యూస్, ఆ ఫ్రూట్ యొక్క జ్యూస్ చేయడం. ఓకే, మేకింగ్ జ్యూస్ ఫర్ దట్ మేకింగ్ ఫ్రూట్ జ్యూస్. ఇట్లా కొన్ని వేరియబుల్స్ ని మెథడ్స్ ని నేను ఒక ఫ్రూట్ అనే క్లాస్ లో పెట్టాను. అయితే నేను ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్లాస్ పేరు వచ్చేసి మ్యాంగో అని చెప్పేసి ఒక క్లాస్ పేరు ఇస్తున్నాను, మ్యాంగో అనే క్లాస్ ఇస్తున్నాను. ఓకే, ఈ మ్యాంగో క్లాస్ ఏం చేస్తానంటే ఈ మ్యాంగో క్లాస్ లో కూడా నాకు ఇదే వేరియబుల్స్ కావాలి, ఇదే మెథడ్స్ కావాలనుకోండి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కోడ్ ఇది బాగానే వర్క్ అవుతుంది. ఓకే, ఏవైతే వేరియబుల్స్ మెథడ్స్ ఫ్రూట్ క్లాస్ లో ఉన్నాయో అదే వేరియబుల్స్ మెథడ్స్ మనకి మ్యాంగో క్లాస్ లో కూడా ఉన్నాయనుకోండి, ఇలా రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మళ్ళీ ఈ కోడ్ ని రిపీట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రూట్ క్లాస్ ని ఈ మ్యాంగో క్లాస్ కి పేరెంట్ చేయాలండి. ఓకే, ఇన్హెరిటెన్స్ ద్వారా పేరెంట్ చేయాలి. ఆ పేరెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఫ్రూట్ క్లాస్ యొక్క వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్ని మ్యాంగో క్లాస్ లోకి వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఒక కీవర్డ్ వాడాలండి. మ్యాంగో క్లాస్ తర్వాత ఒక కీవర్డ్ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. అదే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అండి. ఓకే, ఎక్స్టెండ్స్ వాడిన తర్వాత దాని తర్వాత ఫ్రూట్ ఏ క్లాస్ యొక్క వేరియబుల్స్ అండ్ మెథడ్స్ మీకు ఇన్హెరిట్ చేసుకోవాలో ఈ మ్యాంగో క్లాస్ ఆ యొక్క క్లాస్ నేమ్ పెట్టేస్తే ఇక్కడ మీరు మళ్ళీ స్ట్రింగ్ నేమ్ అని స్ట్రింగ్ సీజన్ అని మెథడ్స్ క్రియేట్ చేయడం ఏం లేదు. ఒక నార్మల్ మెథడ్ క్రియేట్ చేసుకోండి. పబ్లిక్ వైడ్ శాంపుల్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి ర్యాండమ్ గా. ఇందులో నేను ఈ వేరియబుల్స్ మెథడ్స్ క్రియేట్ చేయకుండా వాడచ్చు. ఎట్లా అంటే ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో అని చేస్తాను.
నేమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో. ఓకే, ఇచ్చేసాను. చూడండి ఇక్కడ నేను ఏమైనా వేరియబుల్ క్రియేట్ చేశానా, స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి. ఇది ఎక్కడికి నుంచి వచ్చింది మరి నేమ్ అనే వేరియబుల్ ఇక్కడ ఎట్లా అసైన్ చేశాను యాక్సెస్ చేసి? ఈ యొక్క పేరెంట్ క్లాస్ ఫ్రూట్ క్లాస్ నుంచి మ్యాంగో క్లాస్కి వచ్చింది. ఎందుకంటే మ్యాంగో క్లాస్ అనేది చైల్డ్ క్లాస్, ఫ్రూట్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్. ఎందుకు మ్యాంగో క్లాస్ అనేది చైల్డ్ క్లాస్ అయిందంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ వల్ల అయింది. అట్లనే సీజన్, సమ్మర్ సీజన్ లో వస్తుందండి ఇది. ఓకే, సమ్మర్ సీజన్ లో వస్తుంది ఫ్రూట్, సమ్మర్ అని రాస్తాను. డైరెక్ట్ గా వాడుకోవడమే అండి. మెథడ్స్ కూడా డైరెక్ట్ కాల్ చేయడం, ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క క్లాస్ ఇంకో క్లాస్ ని ఇంకో క్లాస్ కి చైల్డ్ క్లాస్ అయ్యి ఎక్స్టెండ్స్ కీవర్డ్ ద్వారా ఇన్హెరిట్ చేసి చైల్డ్ క్లాస్ అయితే డైరెక్ట్ గా ఆ పేరెంట్ క్లాస్ యొక్క వేరియబుల్స్ మెథడ్స్ ని మనం డైరెక్ట్ గా ఇలా వాడచ్చు. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసిన అవసరం లేదండి. డైరెక్ట్ గా ఓకే, వేరే క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ అయినా కానీ అది పేరెంట్ క్లాస్ కాబట్టి చైల్డ్ క్లాస్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. ఇన్హెరిటెన్స్ ద్వారా పేరెంట్ కి ఏమైతే ఉన్నాయో పిల్లలకు కూడా అదే వస్తుంది. పేరెంట్స్ కి ఏవైతే ఉన్నాయో పిల్లలకు కూడా, తల్లిదండ్రులకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో పిల్లలకు వస్తాయి, తల్లిదండ్రులకి ఏవైతే జీన్స్ ఉన్నాయో అవన్నీ ఓకే మీకు పిల్లలకు వస్తాయి. అట్లా మీ మీ యొక్క జీన్స్ ఆస్తులన్నీ మీ పిల్లలకి వెళ్తాయి. అట్లనే అండి. సో ఇంతే అండి, ఇంకేం లేదు. ఇలా ఇన్హెరిటెన్స్ ఎర్రర్స్ రాకుండా చూడండి ఎలా రాశాను. ఓకే, సో ఈ కోడ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ మెషిన్ లో ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఓకే చేసుకోండి. సో దట్ మీరు కాన్ఫిడెంట్ అవుతారు. ఈ కోడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్హెరిటెన్స్ అనే ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఎట్లా వాడాలని కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి. సో ఈ యొక్క సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను అండి. ప్రాక్టికల్ గా చెప్పాను, థియరిటికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే మా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అన్ని చేయండి. ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చినాయి. మీరు లైక్ చేసే ఈ వీడియోస్ ఎంతో మంది అవసరం ఉన్న వాళ్ళకి వెళ్తాయి. అట్లనే ఇండైరెక్ట్ గా నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అడుగుతున్నానండి. ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సరే అండి, ధన్యవాదాలు. వచ్చే సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్.